ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోమ్ అండి. తండ్రి అవకాశాన్ని ఇచ్చారు. గడిచిన కాలము నుండి గడిచిన పగలకాల సమయం అంతా, రాత్రికాల సమయం అంతా మనందరినీ కూడా కాపాడి కనికరించుతున్న ఎలోహింకి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని దినకూడిక వాగ్దానాలని కూడా తండ్రి సన్నిధిలో మనం నేర్చుకోవడానికి తండ్రికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ దిన కూడికను ప్రారంభిస్తుండగా నీ ఆత్మతో నింపి అందరైతే ఈ వాగ్దానాలు వింటున్నారో వారిని ఆశీర్వదించి దీవించమని, మేలుతో నింపమని యాశ్వమసీ గారి దివ్యనామంతో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల ఒక మంచి వాక్యాన్ని తండ్రి యొక్క సన్నిధిలో వాగ్దానాలు మనం చదువుతాము. పరమతానికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రిక, తండ్రి సన్నిధిలో తిమోతిలకు రాసిన పత్రికలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది. తీరు నుంచి మనం పారిపోవాలి అనే మాట మనం నేర్చుకుంటున్నాం. పారిపోవుడి అని అంశం మీద తండ్రి ఇచ్చిన వాగ్దానాలు బట్టి పారిపోండి. ఏంటయ్యా పారిపోవటం? ఎక్కడికి పారిపోవాలా అంటే లేఖనాలలో నుండి 6వ అధ్యాయం తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ, తిమోతి ధనాపేక్షకు దూరముగా పారిపో, ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కనుక దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు తమను తాము పాడు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. లేఖనాల్లో రాయబడింది. తిమోతి ఎందుకనగా వాక్యం చదువుతాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తండ్రికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామును పాడు చేసుకున్నట్లుగా రాయబడింది. మొదటి మాట, నానా బాధలు పడ్డారు. దేనికోసం? ధనాపేక్ష కొరకు. ఆశించి నువ్వు ధనాపేక్ష నుండి తొలగిపోమని తిమోతికి బైబిల్ గ్రంథంలో నుండి తండ్రి యొక్క వాక్యం తెలిపింది. అలాగనే మరి తిమోతికి రాసినట్టు పత్రికలో, తిమోతి నువ్వు యవ్వనుడు కాబట్టి యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమని బైబిల్ గ్రంథంలో ఈ మాట తెలియపరచబడింది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యవనేచ్ఛల నుండి దూరముగా పారిపో తిమోతి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఈ మాట తెలియపరచబడింది. ఏంటంట? అపవిత్రులై పవిత్రమైన హృదయులై, ఎవరైతే పవిత్రమైన హృదయం కలిగి యాభై బిడ్డలుగా సంఘంగా కూడి ఆరాధన చేసి ప్రార్థన చేస్తారో వారితో కలిసి ప్రార్థించు. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వు వెంటాడయ్యా అని పౌలు ఈ లేఖ ద్వారా తెలియపరుస్తున్నాడు. 3వ మాట కొరింథీ పత్రికలో రాయబడింది. 3వ మాట ఏంటంటే విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలట. విగ్రహారాధనకు దూరంగా పారిపోమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కాబట్టి నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, విగ్రహారాధనకు దూరంగా మీరు పారిపోండి అంటాడు. విగ్రహారాధన మేము ఎందుకు చేస్తామండి అని మనం అనుకోవచ్చు. కానీ విగ్రహారాధనలో ప్రియ సహోదరి సహోదరులరా, ఏదైతే విగ్రహముగా ఒక స్త్రీని కానీ, పురుషుడు కానీ, బొమ్మలు కానీ, మరి డబ్బును కానీ, దేనైతే నువ్వు దాన్ని ఆపేక్షించి దాన్ని తల ఉంచి నమస్కరిస్తావో అది విగ్రహారాధనగా ఉంటుందని ఈ లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి నువ్వు దూరముగా పారిపో అని మొదటి మాట తెలియపరిచాడు. యవనేచ్ఛల నుండి పారిపో 2వ మాట చెప్పాడు. 3వ మాట విగ్రహారాధన. నువ్వు ఏదైనా ప్రేమించావంటే దాని విగ్రహారాధనతో సమానంగా భావించుకున్నాం. విగ్రహారాధన పూజించడమే కాదు, కానీ విగ్రహాన్ని నువ్వు మనసు నిండా ఉంచుకుంటే అది ఖచ్చితంగా విగ్రహారాధనగా ఉంటుందని బైబిల్ తెలియపరుస్తుంది. బబులోను నుండి పారిపో, మీరు బబులోను నుంచి పారిపోమని ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో, మీరు దాన్ని ద్వేషించుటలో పడి నాశనించుకున్నట్లు, నిజంగా మీరు దాన్ని దోషములలో పడి నశించుకున్నట్లుగా
బబులోను నుండి పారిపోము, మీ ప్రాణంలో రక్షించుకునుడి. యావేకు ప్రతికాలము, నిజంగా ప్రతికాలమును అది చేసిన క్రియను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేస్తున్నాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. బబులోను నుండి పారిపోము, మీ ప్రాణంలో రక్షించుకునుము. ఇది యావేకి ప్రతీకారము కాలము కాదు, అది చేసిన క్రియను బట్టి దానికి ప్రతీకారం చేస్తున్నాడు యావే అని రాయబడింది. మూడో మాట తెలియపరిచే మాట ఏంటంటే జారత్వమునకు దూరంగా పారిపో. ఇది కొరింథీ పత్రికలో జారత్వం జరుగుతున్నప్పుడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాసినట్టు బైబిల్ గ్రంథంలో తెలియపరిచే మాట ఏంటంటే ఇదిగో జారత్వము నుండి పారిపోమని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. నువ్వు జారత్వం నుండి దూరముగా పారిపో, ఎందుకంటే నీ దేహమే యావే ఆలయము కాబట్టి. జారత్వమునకు మొదటి కొరింథీ పత్రిక 6:18 జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషులు చేయి ప్రతి పాపము దేహము వెలుపల ఉన్నది. జారత్వం చేయవాడు తన సొంత శరీరమును హానికరంగా చేస్తున్నాడని రాయబడింది. కనుక ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండి, తెస్సలోనికీ పత్రిక 5:22 ప్రతి విధమైన కీడును దూరంగా వెళ్ళిపోండి, కీడును పాపానికి దూరంగా ఉండవని బైబిల్ తెలియపరుస్తుంది. కనుక పాపం అని వెంటాడినప్పుడు దాని నుండి తొలగిపోవాలంట. ఆదికాండం 39:12 యేసేపు పొతీఫెర భార్య దగ్గర, ఆ పొతీఫెర దగ్గర పని కుదిరినప్పుడు, అన్నలు అమ్ముకున్నప్పుడు ఆ ఐగుప్తుడు పొతీఫెరకి మరి నిజంగా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె అతని మీద యవనస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆమె పాపం క్షయించు అని తన వస్త్రం మారినప్పుడు ఆ వస్త్రాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసి, ప్రియ సహోదరి సహోదరుల, పాపము నుండి దూరంగా పారిపోయింది కాబట్టి ఆయన ఆ ప్రాంతానికి ప్రధానమంత్రిగా ఉన్నట్లుగా యేసేపు అప్పుడు అతని వస్త్రము పట్టుకొని అతని వశంలోని అతనితో శీలించమని మరి చెప్పగా ఆమె చేతిలో ఆ వస్త్రం విడిచిపెట్టి పారిపోయినట్లుగా బైబిల్ రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి సన్నిధిలో మనము దేని నుంచి పారిపోవాలనే విషయాలు మనం ఈ వాగ్దానంలో నేర్చుకున్నాం. మొదటి మాట తెలియపరిచాడు, ధనాపేక్ష నుండి పారిపోవాలన్న. రెండవ మాట ఆయన యవనేచ్ఛ నుండి పారిపోవాలి. మూడవ మాట విగ్రహాలలో దూరంగా ఉండమన్నాడు. అలాగనే బబులోను అంటే పాపంతో కూడినట్టు ఈ లోకంలో బబులోను అంటే ఈ లోక సావాసాల నుండి మనం వెళ్ళిపోవాలన్నాడు. మూడో మాట. నాలుగో మాట నిజంగా బబులోను వెళ్ళిపోవాలి. ఐదో మాట ఏంటంటే జారత్వం నుండి పారిపోమన్నాడు. ఆరో మాట ప్రతి కీడు నుండి దూరంగా పారిపోమన్నాడు. అలాగనే యేసేపు ద్వారా తెలుసుకున్న పాపం నుండి వెళ్ళిపోవాలి. ఈ వాగ్దానాలని మన కుటుంబాల్లో నెరవేర్చి దయ చూపించి ఆయన సన్నిధి మన అందరినీ ఆశీర్వదించాలి. ప్రార్థన మహిమ కలిగిన తండ్రి, ఎంత పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, ఇదిగో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారు వారు వారి పిల్లల కుటుంబాన్ని ఈ దినమంతా ఆశీర్వదించుకుంటూ నీకు వారు పంచుకున్నారు. యాషోమి శ్రీ గారి దీవెనామముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలు. ఈరోజు వివాహ కార్యక్రమాన్ని, అలాగే తండ్రి సన్నిధిలో పెళ్లి రోజు కార్యక్రమాన్ని కానీ, కూడికలు కానీ, పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకున్న వారందరికీ నా ప్రేమపూర్వక శుభాలు. అందరినీ తండ్రి దినమంతా ఆశీర్వదించారు. షలో.